Now we are going to watch Sita Swayamvaram live and exclusively only on TV9. ముందుగా మన కోసం జనక మహారాజు గారు సీత కార్యక్రమం ఏం చేస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఇప్పుడు జరుగు జరుగుమంటూ జనగణ వస్తున్నారు శ్రీరాముల వారు. పొజిషన్స్. ఇప్పుడు దుమ్ము రేపుతానంటూ దూసుకుంటూ వస్తున్నాడు రావణాసురుడు. ఇప్పుడు ఈ స్వయంవరం గురించి మన జనక మహారాజు గారితో చర్చిద్దాం. గుడ్ ఈవినింగ్ జనక మహారాజు గారు. ఈ సీతా స్వయంవరం గురించి మా ప్రేక్షకులు కొంచెం వివరిస్తారండి. ఈ స్వయంవరంలో 2 రౌండ్స్ ఉంటాయి. మొదటి రౌండ్ క్వాలిఫైర్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ రాఫ్టర్ లిఫ్టింగ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ప్రతి ఒక్కరు డాన్స్ పర్ఫార్మ్ చేసి చేస్తారు. రావణాసురుడు ఎంతో ఉత్సాహంగా సాగిన ఫస్ట్ రౌండ్ లో జనక మహారాజు ఎంత స్కోర్ చేశారో తెలుసుకున్నాం. ఇద్దరికి సమంగా వచ్చాయి కాబట్టి ఇప్పుడు డ్రాఫ్టర్ లిఫ్టింగ్ రౌండ్. డ్రాఫ్ట్ తీసుకురండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావణాసుర
ఓకే సీత విశ్రమ్మ. ఏంటమ్మా సీత ఏదో ఎత్తుగా పొడుగ్గా ఎర్రగా ఉన్నాయని చెప్పేసి రాముడిని కాకుండా రావణాసుడి మీద వేస్తావా? రాముడి మీద వేయమ్మా. దశరథుని ఆశీర్వాదం కోసం రాముడు సీత కలిసి వెళ్ళినప్పుడు గట్టిగా మాట్లాడారు నాగరాజు. ఎంత పని చేసింది రామ. నీ పెళ్లి ఎంతో ఘనంగా కరీనాతోనో కత్రినాకైఫ్తో చేద్దామనుకుంటే సీతతో సెటిల్ అయ్యావా? బాలీవుడ్ లో వాళ్ళిద్దరు బిజీ ఉన్నాడు డాడీ. వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ కూడా కనీసం మనకు దొరకవు. ఎంత ఎదిగిపోతుందిరా. ఎదిగిపోయింది నేను కాదు డాడీ, మన లక్ష్మణుడు. సీత హనీమూన్ కి టికెట్ ఎక్కడ బుక్ చేసావు? ఈ వయసులో మీకు హనీమూన్ ఏంటి అత్తయ్యా? నాకు కాదమ్మా మీకు ఇష్టం అత్తయ్యా. పోటీ లేదు పోటీ లేదు, మీరు ఇద్దరు 3 డేస్ తెల్లబెల్ల అడుగులకు వెళ్ళాలి. అడవులుగా నేను ఒప్పుకోను. వెళ్తాను డాడీ. అయితే ఓకే బాబు. ఈ అడవుల్లో దోమలు ఈగలు చాలా ఎక్కువగా ఉంటాయని విన్నాను, కాబట్టి లక్ష్మణ్ని తీసుకెళ్ళు. నాయనా లక్ష్మణ ఏంటి డాడీ? తనేదో తోడెళ్ళాము. సరేది నల్లమల ఫారెస్ట్ కు వెళ్ళిన తర్వాత మొత్తం పక్కగా రామా, నాకు ఆ కుక్క కావాలి. అది గోడు కుక్క కాదు సీత, సిల్వర్ కుక్క. నాకు అయినా కానీ అదే కావాలి. కలుస్తుందేమో సీత. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. లక్ష్మణ నేను కుక్క కోసం వెళ్తున్నాను, వదిలేని జాగ్రత్తగా చూసుకోము. అలాగే అన్నయ్య. అడవుల్లో సీత కోసం వచ్చిన త్రిషాన్ని చూస్తూ రాముడు లక్ష్మణ, త్రిష వెంట వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగే వదినా. ఏంటి లక్ష్మణ వెళ్ళమంటే ముగ్గులేస్తున్నావు? అయ్యో అయ్యో అయ్యో, ఇది ముగ్గు కాదు వదినా, లక్ష్మణ్ రేఖ. దీని దాటి ఈగల దూరం రావద్దు మీ దగ్గరికి. మీకు మలేరియా డెంగ్యూ చికెన్ గుండా ఏం రావద్దునా. అలాగే లక్ష్మణ. వెళ్ళి అన్నయ్య తీసుకొస్తాను వదినా. ఒంటరిగా ఉన్న సీతను చూసి రావణాసుడు కొన్ని నిమిషాల తర్వాత నాగరాజు కొంచెం గట్టిగా చెప్పు. దోమల మందు కొడతా. సీత కోసం ఎక్కుతూ రాముడు. సీత సీత నా సీత ఎక్కడున్నావు సీత? సీత హనుమంతుడికి కాల్ చేస్తున్నాడు. హలో హనుమా, మ్యాటర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ.
హనుమ వెళ్ళి సీతను పిలుస్తున్నాము. అలాగే. హనుమంతుడు సీతను కలిసిన తర్వాత నమస్కారం మాత. హూ ఆర్ యు? నేను రాముని తోకని. మా రాముడికి తోక ఏమీ లేదే. తోక అంటే ఆ తోక కాదు, రాముని నమ్మిన పట్టుని సీత. వాట్ ఈస్ ద ప్రూఫ్? నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ స్టెప్ ప్రపంచంలో రాఘవ లారెన్స్ కి మా రాముడికి తప్ప ఇంకెవరికి రాదు. వెళ్ళి రాముడిని తీసుకుని రా. అలాగే తల్లి. పెద్దగా ఉన్న సీతను చూసి రావణాసురుడు సాంగ్ పాడతాడు. హనుమంతుడు రాముడికి మేలు పంపిన తర్వాత రావణ మర్యాద కొద్ది శ్రీశైలం నాతో పంపుము. ఈ రాక్షసులున్నారే ఈ దేవుళ్ళని అస్సలు అర్థం చేసుకోరు. కులం మతం చిన్న పెద్ద కలర్ తేడా లేకుండా మా మధ్యలో ఎప్పుడు చిచ్చు పెడదామనే చూస్తుంటారు. 1 minute. పప్పుస్వామి కుప్పుస్వామి అని ఇద్దరు కొడుకులు పుట్టి పక్కిటి వాళ్ళతో లేకపోతే ఈసారి పుట్టేవాడు లేపుకొచ్చేవాడు కావాలి, కానీ లేచుకోకుండా రామా మా అన్నయ్యకు చక్కెర పెడితే చనిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ రావణ. 1 minute. స్మైల్ స్మైల్ స్మైల్. వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా ఎవరైనా సీత కోసం వస్తే లైక్ యూ ఫ్రెండ్స్.